భారతీయ సిమెంట్ కి నిజంగానే గుండుపోటు వచ్చిందండి. భారతీయ సిమెంట్ ఆఫీసులో సిట్ సోదాలు అని తెలియగానే భయంతో వెంటనే మేకపోతు గాంభీర్యం స్క్రోలింగ్ వేసింది సాక్షి ఛానల్లో. ఏమనంటే అక్రమ మద్యం కేసులో మరో నాటకానికి తెరతీసింది సిట్ అని. సోదాల పేరుతో హడావుడు సృష్టించేందుకు సిట్ ప్రయత్నాలు చేస్తోందని. హైదరాబాద్ లో బాలాజీ గోవిందపు నివాసంలో మరోసారి సోదాల పేరుతో సిట్ అధికారులు హడావిడిని. సిట్ చేయకపోతే ఇలాంటివి మామూలు సామాన్య ప్రజలు చేస్తారండి? సిట్టే కదా చేయాలి ఏదైనా. గతంలోనే సుదీర్ఘంగా బాలాజీ గోవిందపేటలో సోదాలు నిర్వహించిన సిట్ అధికారులు మే 13న బాలాజీ గోవిందప్పను అరెస్టు చేసి 74 రోజులు రిమాండ్ లో ఉన్న బాలాజీ గోవిందప్పను వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా కోర్టు ముందు పెట్టలేకపోయిందని చెప్తాను. ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన బాలాజీ గోవిందప్ప పిటిషన్ పై 29న విచారం అయితే చేపట్టనున్న కోర్టు బాలాజీ గోవిందప్ప బెయిల్ ను అడ్డుకునేందుకు సోదాల పేరుతో సిట్ మరో కొత్త నాటకం అంటూ ఆధారాలు దొరికాయంటూ చెప్పేందుకు ఈ నాటకం చేస్తున్నట్లుగా గోవిందప్ప న్యాయవాదులు చెప్తున్నారండి. మరి గోవిందప్ప అరెస్ట్ అవ్వకముందు హైదరాబాద్ నుండి పరారవమని కర్ణాటక యలహంక ప్యాలేజ్ లో కూడా తమతో పాటు లిల్లీ కపుల్స్ పుచ్చుకోకుండా కర్ణాటకలోనే రోజుకు రిసార్ట్స్ లో ఎందుకు దాచిపెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయకపోతే గనక ఇంతవరకు తన పేరున్న బ్రాండ్ పేరున్న భారతి కూడా ములాఖతులో ఎందుకు గోవిందప్ప బాలాజీని కలవలేదు? భారతి మేడంకి గోవిందప్ప బాలాజీకి బాగా దగ్గర సన్నిహితం ఉంది కదా ఆర్థికంగా. మరి ఎందుకు కలవలేదు? ఎందుకు వదిలేసింది? గోవిందప్ప న్యాయవాదులు ఏమన్నా జడ్జిలా అర్జెంటుగా వారి పేరున ఇప్పుడు ఈ మేకపోతు గాంభీరపు స్క్రోలింగులు ఎందుకు వేస్తా ఉన్నారు? భారతీయ సిమెంట్ ఆఫీసులో గొడ్డలి పోటు తర్వాత రక్తం కడిగేసినట్లు లిక్కర్ బాలాజీ గోవిందప్ప దొరికిపోగానే సాక్ష్యాలు చెరిపిమేయమనే కాన్ఫిడెన్స్ తో ఈ స్క్రోలింగ్ వేశారా? అవతల లిక్కర్ క్యాష్ డెన్ల నుండి నేరుగా భారతీయ సిమెంట్ ఆఫీసుకే వచ్చాడా, లేక భారతీయ సిమెంట్ ఆఫీసుల నుండి డెన్నుకు వెళ్లాడా? సీసీ కెమెరా, హార్డ్ డిస్కులు, వచ్చిపోయే లాగులు, వీడియో క్లిప్పింగ్లు గట్రా చూసి టెక్నికల్ గా సోదాలు చేసి నిర్ధారణ చేసుకుంటే ఉండొచ్చు కదా. కోర్టులో వేసే తమ తదుపరి ఛార్జ్ షీట్ లో పొందుపరుస్తారు కదా ఇవన్నీ. అంతలేకే తొందర ఎందుకు? ముందే ఎందుకు ఉలిక్కిబడి గుమ్మడికాయల దొంగలు ఎక్కడ భుజాలు తడుపుకుంటారు? సజ్జలు కూడా చెప్పాడు కదా జగన్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అయినా 3 నెలల్లో బయటకు వస్తాడు, ఎందుకు భుజాలు తడుముకుంటారని చెప్పేసి వైసీపీ శ్రేణులకు జవాబు చెప్పడం జరిగింది కదా. ఆయనే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు అంటే ప్రజలు ఊహించింది నిజమే కదా. ఎందుకు భుజాలు తడుముకుంటారు? చట్టం తన పని తన జోలికి పోతుంది అని చెప్పి గమ్ముగా ఉంటే పోతుంది కదా. మొత్తానికైతే సిట్ సోదాల పర్వం గ్రాండ్ గా జరుగుతుందండి. హైదరాబాద్ లో 3 చోట్ల తనిఖీలు. భారతీయ సిమెంట్ ఆఫీసులోకి బృందం వెళ్లిపోయింది. బాలాజీ గోవిందప్ప ఛాంబర్ ను పరిశీలించి అక్కడ మీటింగ్ హాల్లోనే డిస్టరీలతో ప్రతినిధులతో సమావేశాలు, సాంకేతిక ఆధారాలతో గుర్తించినటువంటి సిట్ ఆయన నివాసంలోనూ సోదాలు చేశారు. రాజ్ కసిరెడ్డి సాఫ్ట్వేర్ ఆఫీసు, చాణిక్య ట్రిగిల్ ఆవరణలో తనిఖీలు కూడా చేపట్టారు. పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ముందు ఉంటుంది ఇలాగ ముసళ్ల పండగ. ఈ దారం పట్టుకుని వెళ్తా ఉంటే భారతి దగ్గరికి కూడా వెళ్తుందా ఏమైనా అనుమానాలు అయితే రేగుతా ఉన్నాయి. మరి ఈ విషయంలో మన ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.